కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామున నా వందనములు. జీఎస్ కేఎస్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అనే కార్యక్రమానికి స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ టీవీ కార్యక్రమమును శ్రద్ధగా ప్రతి వారము కూడా వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి, వినే సమయానికి సాతానుడు అనేక రకాలైనటువంటి రెస్ట్రిక్షన్స్ పెడతా ఉంటాడు. ఎందుకనంటే ఈ వాక్యం దగ్గరికి రాలేకుండా, ఈ వాక్యాన్ని వినటానికి అంతరాయం కలిగించేటువంటి పనులు వాడు చేస్తూ ఉంటాడు. కానీ ఆ విధంగా కాకుండా సాతాను యొక్క బంధకాలను తెంచుకొని సాతానుడికి చోటు ఇవ్వకుండా దేవునికే ఎక్కువ విలువనిచ్చేటువంటి జనులు, దేవుని యొక్క వాక్యాన్ని వినాలనే ఆసక్తి కలిగినటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. కాబట్టే ఈ వాక్యాన్ని శ్రద్ధతో వింటున్న మీకు మరి ఒకసారి దేవుని తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా మీకు, మీ కుటుంబీకుల పైన దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఈ వాక్యాన్ని వింటున్నారు కాబట్టి వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించగలిగినటువంటి కృపనే, ధన్యతని కావాలని దేవుని ప్రార్థన చేస్తూ ఉండాలి. అటువంటి వారికి దేవుని యొక్క రక్షణ, మారు మనసు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా తూచ తప్పకుండా పాటించేటువంటి వారి యొక్క జీవితాలు ఎంతో ధన్యకరంగా ఉంటాయనేటువంటి సత్యాన్ని ప్రతి వారు కూడా గమనిస్తూ ఉండాలి. ఫస్ట్, I am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus' name. దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకొనవలసింది కాకూర్చును. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, మీ కృప కొరకు మీకే లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో నా నాయన, ఈ టీవీ ద్వారా మీ ప్రియ బిడ్డలతో మాట్లాడగలిగినటువంటి కృపను, ధన్యతను దయచేసినందుకు మీ స్తోత్రములు చెల్లించుకోండి. మీ వాక్యాన్ని ఎంతమంది అయితే నా ప్రభువా వినుచున్నారో నా ప్రభు, వారిపై మీ మెండైన దీవెనలతో నింపండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో నా ప్రభు, వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తండి, సహాయం చేయడం, కృప చూపించండి. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు వ్యాధులను అరికట్టండి, స్వస్థపరచండి నాయన. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు మాకు ఉన్నాడనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ గుర్తెరిగి మిమ్మల్ని ఆరాధించుకోగలిగినటువంటి భాగ్యాన్ని దయచేయము. ఈ చిన్ని వనరు పరలోక సంధిలో చేరనేమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వినడం కాదు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవటమే కాదు, అయితే చదువుకున్న మట్టుకే చదువుకోవడం కాదు తప్ప దానిలో ఉండేటువంటి సారాంశాన్ని గ్రహించి ప్రతి వారు కూడా నేను ఏం చేయాలి, ఈ వాక్య భాగం నేను చదువుకున్నాను, ఏ విధముగా మనం దీన్ని బట్టి నడుచుకోవాలి అనేటువంటి సత్యాన్ని కలిగి ఉండాలి. ప్రతి వారు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి. ఏంటయ్యా అనంటే
ప్రతి వారు బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటారు, ప్రతి వారము దైవ సన్నిధిలోకి వెళ్తూ ఉంటారు, చర్చికి వెళ్తూ ఉంటారు, వాక్యాన్ని వింటారు. కానీ బయటకు వచ్చి ఆ వాక్యాన్ని వెంటనే మర్చిపోయేటువంటి ప్రజలు చాలామంది ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనసులో ఉంచుకొని దాని ప్రకారంగా జీవించేటువంటి మనుషులు చాలా తక్కువ. కాబట్టి మీకా గ్రంథంలో చక్కని మాట వ్రాయబడి ఉంది. 6వ అధ్యాయము 8వ వచనంలో, మీకా చాప్టర్ 6 verse 8, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎడల ప్రవర్తించుటయు ఇంతియే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవర్ లార్డ్ గాడ్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ యూ. ఏంటయ్యా అని అంటే ఏంటి నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు? దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు ఏంటయ్యానంటే, నువ్వు దుర్మార్గుడమైనప్పటికీ, దుష్టుడు అయినప్పటికీ, దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి వ్యక్తివై ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ అమితముగా నీ మీద ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ నుండి రిక్వెస్టింగ్ అడుగుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను బ్రతిమాలుకుంటున్నారు అనేటువంటి సత్యాన్ని నీవు మర్చిపోకూడదు. ఏంటి? న్యాయముగా నడుచుకుంటాయు. నీ దగ్గర న్యాయమైనటువంటి పద్ధతి లేదు, మంచి మనసు నీ దగ్గర లేదు. ఎల్లప్పుడూ కూడా నీవు దెబ్బలాడుకునేటువంటి, పోట్లాడుకునేటువంటి మనస్తత్వాన్ని నీవు కలిగి ఉంటున్నావు. కుటుంబంతో నువ్వు దెబ్బలాడుకుంటున్నావు, పోట్లాడుతున్నావు, ఇతరుల పట్ల ఉంటున్నావు, ఇతరులను చూసి అసూయ స్వభావాలు కలిగేటువంటి పద్ధతిలో నువ్వు ఉంటున్నావు. ఏంటయ్యానంటే నీ దగ్గర న్యాయమైనటువంటి పద్ధతి లేదు. నువ్వు దైవ సన్నిధిలోకి వెళ్తున్నప్పటికీ కూడా న్యాయమైనటువంటి గుణం నీ దగ్గర లేదు, న్యాయమైనటువంటి మాటలు నీ దగ్గర లేవు. అయితే ఇటువంటి వారు దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా కాదు. దేవునికి ఇష్టమైనటువంటి ప్రజల యొక్క క్వాలిఫికేషన్స్ వేరేగా ఉంటాయి. ఎవరైనా ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి తగినటువంటి న్యాయం చెప్పమని, బాధగా పంచుకోమని, ఆ బాధాకరమైనటువంటి మాటలు నీతో చెప్పుకుందారని వస్తూ ఉంటుంటే నీవు వాళ్ళని హేళన చేస్తున్నావు, వాళ్ళని చూసి నవ్వుతున్నావు, నీవు ఇకిలింపులు సకిలింపులు చేస్తున్నావు. నీవు మళ్ళా నీవు వచ్చే వారం ప్రార్థనకి వెళ్ళిపోతున్నావు, చర్చికి వెళ్ళిపోతున్నావు, నా ఎంత గొప్పవాడు లేడని అని చెప్పేసి మాటలు నువ్వు చెప్తా ఉన్నావు. ఏది నీ దగ్గర న్యాయము? నీ తోటి సహోదరుడు బాధలో ఉండే ఆ బాధాకరమైనటువంటి మాటలను నీ దగ్గర పంచుకోవడానికి వస్తూ ఉంటుంటే నీకు ఎలాగా నవ్వబుద్ధేస్తుంది ఆ వ్యక్తిని చూసి? ఆ నవ్వు ఎలా వస్తుంది నీకు? అదే రకమైనటువంటి బాధ నీ కుటుంబీకులలోకి ఎవరికైనా కలిగిందనుకో, నీకు ఆ నవ్వు వస్తుందా? నువ్వు అప్పుడు దుఃఖపడిపోతూ ఉంటావు వాళ్ళని చూసి. వాళ్ళని చూసి నీకు ఆ దుఃఖం ఎందుకు వస్తుంది? ఈ వ్యక్తిని చూసి నీకు నవ్వు ఎందుకు వస్తుంది? ప్రభునందు ప్రియరాల, నీవు తెలుసుకోవలసినటువంటి విషయాలు, నీవు దైవజనుడుగా చెప్పుకోవలసినటువంటి విషయాలు చెప్పుకుంటున్నావు, మంచిదే. కానీ ఏవి ఆ క్వాలిఫికేషన్స్? దేవునిలో ఉండేటువంటి నువ్వు నేర్చుకునేటువంటి క్వాలిఫికేషన్స్ ఏవి? ఎక్కడ ఉన్నాయి? నువ్వేం సరి చేసుకున్నావు? ఏ మారు మనసు పొందో? ఏ రక్షణ భాగ్యం దేవుడు నీకు ఇవ్వలేదని ఇతరుల మీద నువ్వు దెబ్బలాడుకున్నావు? దేవుడిచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని నువ్వు స్వీకరించు. దేవుడిచ్చేటువంటి ఆ రక్షణ కొరకు ఓపికతోటి నువ్వు పరిగెట్టు, ఓపిక కలిగి ఉండు. రక్షణ ఇమ్మని ప్రభు వారిని అడుగు. కాబట్టి న్యాయముగా నడుచుకుంటాయో అది నీకు కావాలి.
న్యాయమైనటువంటి గుణం నీ దగ్గర లేదేమో, ఒకసారి నువ్వు చదువు చూసుకో. అది నీకు కావాలి, అది నీవు సంపాదించుకో. దేవుని అడుగు, దేవుని దగ్గర ఆ యొక్క వాక్య భాగములు నువ్వు సరిగా నేర్చుకున్నట్లయితే ఇవన్నీ కూడా నీవు అలవాటు చేసుకోవడానికి ఆస్కారం కలుగుతూ ఉన్నది. కనికరమును ప్రేమించుటయు. కనికరం అంటే జాలి కలిగినటువంటి మనసు. ఏమైనా జాలి కలిగినటువంటి మనసు నీకేమైనా ఉన్నదా? ఏమైనా ఒక బెగ్గర నీ దగ్గరికి వస్తే చిన్న బియ్యం, కొంచెం బియ్యం ఆయనకి వేయటానికి, లేకపోతే రూపాయి డబ్బా ఆయనకి సహాయం చేయటానికి నీ మనసు ఏమీ అంగీకరించదు. ఆ రూపాయలని నువ్వేదో పొదుపు చేసేయాలని అనుకుంటావు. ఇవన్నీ పట్టుకెళ్ళి నువ్వేం చేస్తున్నావు? హాస్పిటల్స్కి ఖర్చు పెట్టేస్తాను. హాస్పిటల్లో పోయవలసి వస్తుంది. ఆ దేవుని బిడ్డకి నువ్వైనా ఒక సహాయం చేయగలిగినటువంటి మనస్తత్వం నీలో కనబడితే, నీలో ఉంటే, నీ డబ్బు, నీ ధనం అంతా కూడా హాస్పిటల్ పోలయ్యే ఉండేది కాదు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా నీవు నేర్చుకోవాలి. ఓ దైవజనుడుగా, ఒక సంఘ పెద్దగా ఇవన్నీ కూడా నీవు తెలుసుకోవలసినటువంటి విషయాలు. అందుకని చెప్తా ఉన్నారన్నమాట. ఏమని? న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు. ఆ కనికరం అనేటువంటి దాన్ని ప్రేమించి నువ్వు తెచ్చుకోవాలి. ఆ కనికరమాన్ని నువ్వు సంపాదించుకోవాలి. కనికరం కలిగినటువంటి మనుషులను చూసి నువ్వు ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని నీవు సంపాదించుకోవాలి. ఇంత కఠినాత్ముడు నీవు ఉన్నావు కనుకనే ఈ విషయాలన్నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ క్వాలిఫికేషన్స్ నీ దగ్గర లేవు కాబట్టి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక నుంచైనా వీటి ప్రకారముగా నీవు జీవించు. అవి తెలుసుకొని నీవు జీవించు. మారు మనసు పొందు. అంటే క్రితం కలిగినటువంటి భయంకరమైనటువంటి ఆ జీవితం స్వస్థ చెప్పి జీవితానికి మంచి మనస్సుతోటి నువ్వు దేవుని దగ్గరికి రమ్మని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. కనికరమును ప్రేమించుటయు. కఠినమైనటువంటి స్వభావము, ఇతరులంటే గిట్టనటువంటి స్వభావం. ఆ వ్యక్తికి ఆ రకంగానే జరగాలి. భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తి, ఆ రకంగానే ఉండాలి, ఆ రకంగానే చనిపోవాలి అనేటువంటి కఠినమైనటువంటి మాటలు నీలో వస్తూ ఉన్నాయి. కానీ అవి ఎంత మాత్రము తాకదు అని దేవుడు నీకు చెప్తున్నాడు. కాబట్టి కనికరాన్ని ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దీన మనసు అనేటువంటిది నీకుందా? ఎంతసేపు కూడా అహంకారమైనటువంటి స్వభావం, ఎంతసేపు కూడా గర్వపు మాటలు, గర్వానికి చోటిచ్చేటువంటి మాటలు, జాలి కలిగినటువంటి మాటలు ఒకటే కూడా కనబడటం లేదు నీ దగ్గర. దేవుని యొక్క ప్రేమ అంతకంటే కనబడటం లేదు. కానీ నీవు గొప్ప దైవజనుడుగా పరిగణింపబడతా ఉన్నావు. ఇటువంటి విషయాలు ఎంతో కాలంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఆ నేర్చుకునేటువంటి స్వభావం నీ దగ్గర ఏమి కనబడటం లేదు. నీ దేవుని ఎదుట మంచిగా కనికరముతో ప్రవర్తించుటయు ఇంతియే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి నిన్ను అడిగేది ఏంటంటే, ఈ విషయాలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? కాబట్టి ఇవి నాకు కావాలి, ఇవి నాకు ముఖ్యంగా నువ్వు నేర్చుకోవాలి. వాటి ప్రకారంగా నీవు జీవించాలి. అలా జీవించేనే నువ్వు నాకు ఇష్టడుగా కనపడుతున్నావు. ఇవే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ దగ్గర నుంచి కావాలని ధనం ఏమి కోరుకోవడం లేదు. నువ్వు గర్వంగా ఉండద్దు. తగ్గింపు కలిగినటువంటి స్వభావం నువ్వు నేర్చుకో, నీవు అలవాటు చేసుకో. ఏడు తగ్గింపు కలిగినటువంటి పరిస్థితి నీలో ఏమీ కనబడటం లేదు. ఇంట్లో ఉండేటువంటిది కొంచెం అయితే నువ్వు బయటకు వచ్చి ఏం చెప్తున్నావని అంటే ఎంతో పెద్ద చేసి నువ్వు చెప్తా ఉన్నావు, ఎంతో పెద్దగా మాట్లాడుతూ ఉన్నావు. నీ బ్రతుకు కొంచెం అయితే
నీ యొక్క బ్రతుకుని నువ్వేం చేస్తున్నావు, ఎక్స్పాండ్ చేసి చెప్తున్నావు. కానీ దేవుడు చెప్పేటువంటి మాటలు అవి కాదు. ఎంతసేపు కూడా నీ దేవుడైన యెహోవాను నేనే, అంటే నీ దేవుడైన యెహోవాను నేను అని అంటే నీ దేవుడు చెప్పేటువంటి స్వచ్ఛమైనటువంటి మాటలకు విలువనిచ్చేటువంటి పద్ధతిలో నీవు ఉండాలి. ఇవి కరెక్ట్ అనేటువంటి విశ్వాసంతో నీవు జీవించవాలనేటువంటి దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది, నీకో కాబట్టి దేవుని యొక్క వాక్యాలు ఎప్పుడు కూడా నిరర్థము కాదు. ఇవన్నీ కూడా నీ మనసును పట్టుకొని వేలాడుతూ ఉన్నాయి, నిన్ను పాడు చేస్తూ ఉన్నాయి ఈ గర్వమైనటువంటి మాటలు. కాబట్టి నువ్వు పాడవకుండా ఉండాలి అని నేనంటే, నువ్వు మంచి మార్గంలో జీవించాలి అని నేనంటే, ఈ దేవుడు నీ నుండి కోరుకునేటువంటి పాయింట్లు ఇవి. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకోవలసినటువంటి విషయాలే. కాబట్టి ఇవి నీకు తెలియకపోతే ఈ రోజు నుంచి అయినా నీవు తెలుసుకో. నీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడనైనటువంటి దేవుడును కనుక ఈ పరిశుద్ధమైనటువంటి మాటలు నీతో పంచుకుంటున్నాను, నీతో చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి మాటలను నీవు నేర్చుకో. ఈ పరిశుద్ధమైనటువంటి మాటలను తూచా తప్పకుండా నీవు పాటించు. అలా పాటించినట్లయితే నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ మేలు కావాలా, కీడు కావాలా? మేలు కలిగినటువంటి జీవితం కావాలి. కీడుని ఎంత మాత్రము ఎవరు కోరుకోరు. మేలు కలిగినటువంటి జీవితం కావాలి అని అంటే పై చెప్పినటువంటి మాటలన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా విని వాటి ప్రకారంగా నువ్వు అవలంబించుకో, నీవు అలవాటు చేసుకో. ఇవన్నీ కూడా ఒకవేళ నీకు లేవేమో, లేకపోయినట్లయితే నువ్వు సంపాదించుకో. ఆ విషయాలు, ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా సంపాదించుకొని దేవుడికి ఇష్టడుగా నీవు జీవించు. అంతే దేవుడు నీ నిండు కోరుకునేటువంటిది. ప్రభునందు ప్రియరాలు, ఈ ఉదయకాల సమయంలో నీతో సూటిగా మాట్లాడేటువంటి మాటలు ఇవి. ఈ మాటలకు నీవు విలువనిచ్చేటువంటి వాడువుగా ఉండాలి తప్ప దేవుని యొక్క మాటలను విని పెడచెవిన పెట్టి మరి నీ యొక్క పనులలో మునిగిపోయి సాతాను యొక్క స్నేహాన్ని నువ్వు చేసావంటే ఇదంతా కూడా వేస్ట్. ఇదంతా కూడా నిరర్ధకము. దేవుని యొక్క మాటలంతో పవిత్రమైనటువంటివి. లోకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనంలో ఈ రకముగా మాట్లాడుతూ ఉన్నారు. ది గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 10 verse 27. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. చూసే అంత చక్కని మాటలు. ఇవన్నీ మనం చదువుకునేటువంటి మాటలే. ఆయన దేవుడు మరి ఒకసారి నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎలాగా? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోటి నీవు ఆయన్ని సేవించు. ఏ విధమైనటువంటి కళంకము లేకుండా పూర్ణమైనటువంటి మనసుతోటి. అంటే సగం ఇటు సగం అటు, సగం సాతాను స్వరణలతోటి, సాతాను భక్తులతోటి, సాతానుకు సంబంధించినటువంటి క్రియలతోటి సగమును, మిగిలిన సగమునేమో ప్రభువుకు సంబంధించినటువంటి. అంటే ఒక వారమేమో యేసు ప్రభు గుడికి, మరి ఒక వారంలో నువ్వు ఇంకా వేరే రకమైనటువంటి పద్ధతిలో, వేరే రకమైనటువంటి పద్ధతిలో జీవించేటువంటి మనుష్యుడువు, సాతాను సంబంధించినటువంటి మనుష్యుడువు నీవు. అంటే ఇటు దేవుడు కావాలి, ఇటు సాతాను శక్తులకు సంబంధించినటువంటి పనులలో కూడా నీవు నిమగ్నమై ఉంటావు. అలాగ చేసినట్లయితే నువ్వు దేనికి చెందవు. టూ ఫోల్డ్నెస్ అంటారు దాన్ని.
అంటే రెండు రకాలైనటువంటి మనసులు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండవు. అయితే నువ్వేం చేస్తున్నావంటే నులివెచ్చని స్థితిలో ఉన్నావు, టూ ఫోల్డ్నెస్. కానీ దేవుడు నీ నుంచి కోరుకునేది అది కాదు. నీ పూర్ణమైనటువంటి హృదయముతోటి దేవుణ్ణి సేవించు, నిష్కళంకమైనటువంటి మనసుతోటి దేవుణ్ణి సేవించు. ఎప్పుడు ఉంటుందయ్యా అని అంటే ఆయనని నీవు పూర్తిగా అంగీకరించినప్పుడే, పూర్తిగా ప్రేమించినప్పుడే దేవునిలో నువ్వు ఉండగలుగుతావు. పూర్ణమైనటువంటి మనసుతో నువ్వు సేవిస్తావు. నీ సమస్తమైనటువంటి నీ పనులన్నీ కూడా ఆయన మీద మోపినప్పుడే నువ్వు పూర్ణమైనటువంటి హృదయముతోటి ఆయన్ని సేవించగలుగుతావు. నీ పూర్ణమైనటువంటి మనసుతోటి, సంపూర్ణమైనటువంటి మనసుతోటి దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. నీవు ఎప్పుడయ్యానంటే పైన మనం చెప్పుకుని నేర్చుకునేటువంటి విషయాలన్నీ కూడా తూచ తప్పకుండా నీలో ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా నీకు వచ్చేస్తూ ఉంటాయి. దేవుడు చెప్తున్నాడు, నీకు పూర్ణమైనటువంటి మనసుతోటి, నీ పూర్ణమైనటువంటి శక్తితోటి నువ్వు దేవుని యొక్క పనిని కూడా మనఃపూర్వకముగా, నీ పూర్ణమైనటువంటి శక్తితోటి దేవుని యొక్క పనులను నువ్వు చేయటానికి పూనుకో. దేవుని గురించి శ్రమ పడటానికి నువ్వు పూనుకో. దేవుని యొక్క బిడ్డలకు ఏ విధమైనటువంటి లోటుపాట్లలో ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించగలిగినటువంటి స్వభావాన్ని నేను నేర్చుకో. అలా చేసినట్లయితే నీవెంతో మంచివాడవుగా, దేవుని దృష్టిలో మంచివాడువుగా, కల్మషము లేనటువంటి వాడువుగా నీవు తయారవటానికి బాగుంటుంది. ఎందుకయ్యా అంటే ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నావు కాబట్టి, ఈ వాక్యంలో ఉండేటువంటి శక్తి ఏమాత్రము, ఎంతవరకు ఈ శక్తి ఉంది, ఎంతవరకు ఈ బలం ఉంది అనేటువంటి నిర్ణయించుకునేటువంటి స్వభావం నీలో ఉంది. నీ పూర్ణ వివేకముతోనూ దేవుని ప్రేమించవలను నీవు దేవుని యొక్క వాక్యం చెప్తావు. పూర్ణమైనటువంటి వివేకము కావాలి, జ్ఞానము కావాలి. ఇవన్నీ ఆలోచించాలని అంటే పూర్ణమైనటువంటి వివేకము, మంచి జ్ఞానం ఉంటేనే కానీ ఈ విషయాలని నీవు ఆలోచించలేవు. ఇవి కావాలనంటే దేవుని జ్ఞానాన్ని అడుకో. దేవుని యొక్క జ్ఞానం నీకు కావాలని అడుగు. దేవుడు తప్పకుండా ఇవన్నీ నీకు దయచేస్తాడు దేవుడు. ఎందుకనంటే దేవుణ్ణి అడిగినటువంటి వాడు దేవుని పూర్ణమైనటువంటి శక్తితోటి, పూర్ణమైనటువంటి మనసుతోటి ఇవన్నీ నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగుతావు, దేవుడు ఇవన్నీ కూడా సమస్తాన్ని కూడా నీకు దయచేస్తా. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయను కాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుటకే తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో అనేక అవయవములు ఉండెనను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపను చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడు హెచ్చరించట్లోను పని కలిగి ఉందుము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని కలిగి ఉందుము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఇండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకున్నారు ప్రియులారా. అందరూ తలలో ఉంచుకుంటూ మూసుకొనవలసింది కాకూడదు. ప్రేమ కలిగిన యేసయ్య, మీ వాక్యం కొరకు మీకే స్తుతులు స్తోత్రము చెల్లించుకోండి. ఇదిగోరా ప్రభా, ఇంకెవరైతే మారు మనసు పొందలేదో సాతానుకు లోబడి నా ప్రభా మిమ్మల్ని మర్చిపోయి తిరుగుతూ ఉన్నారు. నా ప్రభా,
వారందరితో ఒకసారి మాట్లాడండి నాయన. ఇదిగో నా ప్రభా, కనికరము కావాలన్నా, కనికరం ప్రేమించేట దీన మనసు కావాలని మీరు చెప్తా ఉన్నారు నా ప్రభా. ఇంకెవరైతే నా ప్రభా కఠినమైనటువంటి మనస్సు కలిగి ఉన్నారు నా తండ్రి, ఆ కఠినమైనటువంటి మనసును తీసివేసి నా ప్రభా జాలి కలిగినటువంటి హృదయాన్ని, ఈ పూర్ణమైనటువంటి మనసుతో మిమ్మల్ని ఆరాధించాలని చెప్తా ఉన్నారు నా ప్రభా. అటువంటి మనసును ప్రతి వారికి దయచి మీ వాక్యం తెలుసుకోవాలనేటువంటి ఆశ వారిలో పుట్టించండి. ప్రతి వారు కూడా మీకు నమ్మకమైనటువంటి బిడ్డగా జీవించగలిగినటువంటి కృపను దయచి. ఇదిగోనే ప్రభా, మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతోటి నింపండి నాయన. ఇదిగో నాయన, ఎవరైతే నా ప్రభా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి నా ప్రభా వారిని లేవనెత్తండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి నాయన. ఇదిగో చిక్కు సమస్యలతో నా ప్రభా ఇతరులకు చెప్పుకోలేనటువంటి బాధలలో ఎవరైతే ఉన్నారో నా ప్రభా వారి యొక్క బాధల నుంచి వారిని లేవనెత్తండి, స్వస్థపరచండి నాయన. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. గాయపడిన హస్తములతో ప్రభా వీళ్ళని ఆశీర్వదించిన ప్రభా వారి యొక్క గాయములను నరికట్టడం సహాయం చేయమని ఈ చిన్న మనలు పరలోకసంలో చేరిన మనం మా ప్రభును ప్రియకుమారునైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీం ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దైవ దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. అవర్ ఫోన్ నెంబర్ 9652128511. Our email address mohany7@yahoomail.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలము, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబరు 9652 12 85 11.